ఈరోజు మనం ఒక బంగారు యాపిల్ చుట్టూ అల్లుకున్న ఒక కథ గురించి మాట్లాడుకుందాం. వినడానికి చాలా సింపుల్గా అనిపించినా ఈ కథలో ఒక హత్య, ఒక పెద్ద అపోహ, చివరికి ఒక విషాదం దాగి ఉన్నాయి. అసలు ఈ కథ మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేయగలదు. సరే, ఇంకెందుకు ఆలస్యం, ఆ కథలోకెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న ఇదే. ఒక చిన్న అపోహ ఎవరైనా ఒక వ్యక్తిని హత్య చేసేదాకా తీసుకెళ్లగలదా? జస్ట్ ఒక అజంప్షన్ ఒక మనిషిని హంతకుడిగా మారుస్తుందా? ఈ కథలో మనం ముందుకు వెళ్లే కొద్దీ ప్రతి మలుపులోనూ ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతూనే ఉంటుంది. మన కథ బాగ్దాద్లో మొదలవుతుంది. టైగ్రిస్ నది ఒడ్డున ఒక పేద జాలరి రోజులాగే తన పనిలో ఉన్నాడు. కాని ఆ రోజు అతని మామూలు రోజు కాస్త ఒక భయంకరమైన, అస్సలు ఊహించని మలుపు తీసుకోబోతోంది. ఆ రోజు ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. పొద్దున్నుంచి సాయంత్రం దాకా వల వేస్తూనే ఉన్నాడు, కాని లాభం లేదు. ఇక చివరిసారి ప్రయత్నిద్దాం అని వల వేశాడు. ఈసారి వల చాలా బరువుగా అనిపించింది. ఏదో పెద్ద చేప పడిందని సంతోషపడ్డాడు. కాని బయటకు తీసి చూస్తే అదొక బంగారు పెట్టె. ఇంకేముంది, తన దశ తిరిగిపోయిందనే ఆశతో దాన్ని నేరుగా ఖలీఫా దగ్గరకు తీసుకెళ్లాడు. ఇక ఖలీఫా సభలో అందరి ముందు ఆ పెట్టెను తెరిచారు. అందరూ అందులో ఏముందో అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాని వాళ్ళంచనాలన్నీ తలక్రిందులయ్యాయి. అందులో నిధులు, నగలు లేవు. బదులుగా ఒక అందమైన యువతి శవముంది. ఆ ఒక్క క్షణం ఆ సభ మొత్తం నిశ్శబ్దమైపోయింది. ఇది చూడగానే ఖలీఫాకి కోపం కత్తలు తెంచుకుంది. తన రాజ్యంలో తన కళ్లముందే ఇంత దారుణం జరగడమా అని రగిలిపోయాడు. వెంటనే తన నమ్మకస్తుడైన వజీర్ జాఫర్ను పిలిపించి ఒక్కటే మాట చెప్పాడు. ఈ ఘోరానికి కారణమైన వాడిని 3 రోజుల్లో పట్టుకోవాలి, లేదంటే వాడికి బదులుగా వజీర్కే మరణశిక్ష. అంటే ఇప్పుడు జాఫర్ ప్రాణాలు పణంగా పెట్టాల్సిన పరిస్థితన్నమాట. 3 రోజులు గడిచిపోయాయి. జాఫర్ హంతకుణ్ణి పట్టుకోలేకపోయాడు. ఇక అతనికి మరణశిక్ష వేసేందుకు అన్నీ సిద్ధమయ్యాయి. సరిగ్గా ఆ చివరి క్షణంలో ఎవరూ ఊహించని విధంగా 2 వ్యక్తులు పరుగెత్తుకుంటూ సభలోకొచ్చారు. వాళ్ళిద్దరూ ఆ హత్య తామే చేశామంటూ ఒకరితో ఒకరు వాదించుకోవడం మొదలుపెట్టారు. ఆ ఇద్దర్లో ఒక యువకుడు ముందుకు వచ్చి, ప్రభూ, అసలు హంతకుడిని నేనే. ఈయన నా తండ్రి, నన్ను కాపాడటానికి అబద్ధం చెప్తున్నారు అని ఒప్పుకున్నాడు. ఇది విన్న ఖలీఫాకి ఆశ్చర్యమేసింది. అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పమని ఆ యువకుడిని ఆదేశించాడు. ఇక్కడినుంచే కథలోని అసలు రహస్యం బయటపడటం మొదలవుతోంది. ఆ యువ వ్యాపారి తన కథను చెప్పడం మొదలుపెట్టాడు. తన భార్య అంటే తనకు ప్రాణమని, ఆమె ఒక అంతుచిక్కని జబ్బుతో బాధపడుతుంటే ఆమె ఒక అరుదైన బంగారు యాపిల్ కావాలని అడిగిందని చెప్పాడు. దానికోసం ఎన్నో కష్టాలు కోర్చి సుదూర ప్రాంతాలకు ప్రయాణించి చివరికి అక్కడ మిగిలి ఉన్న ఆఖరి 3 యాపిళ్లను కొనుక్కొని తిరిగొచ్చాడు. అన్నీ బానే ఉన్నాయనుకుంటున్న టైంలో కథలో అస్సలైన మలుపొచ్చింది. మార్కెట్లో తింతగారం జరిగిన ఒక చిన్న సంఘటన ఒక పెను విపత్తుకు దారితీసింది. అక్కడే అనుమానమనే బీజం పడింది. ఆ వ్యాపారి మార్కెట్లో వెళ్తుంటే ఒక బానిస చేతిలో తను తెచ్చిన యాపిల్ లాంటిదే ఇంకొకటి కనిపించింది. ఆశ్చర్యపోయి, ఇదెక్కడిది అనడిగాడు. దానికి ఆ బానిస చాలా తేలిగ్గా, ఓ ఇదా, ఇది నా ప్రియురాలిచ్చింది అని గొప్పగా చెప్పాడు. ఆ ఒక్క అబద్ధం వ్యాపారి మనసులో ఒక భయంకరమైన అనుమానాన్ని పుట్టించింది. వెంటనే ఆ వ్యాపారికి కంగారు మొదలైంది. ఇంటికి పరుగెత్తుకెళ్ళి చూశాడు. తను తెక్కిన 3 యాపిల్స్లో ఒకటి మాయమైంది. అంతే, ఆ బానిస చెప్పిన మాట, ఇంట్లో కనపడని యాపిల్, ఈ రెండూ కలిసి అతని అనుమానాన్ని నిజమని నమ్మేలా చేశాయి. ఇక్కడే మనం అసలు విషయం గమనించాలి. ఆ వ్యాపారి తన మనసులో ఒక కథ అల్లేసుకున్నాడు. నా భార్య నన్ను మోసం చేసింది, నేను ప్రాణాలకు తెగించి తెస్తే దాన్ని వేరేవాడికి ఇచ్చింది అని. కాని అసలు నిజం వేరు. అతని అపోహకి వాస్తవానికి మధ్య ఎంత తేడా ఉందో చూడండి. ఆ అపోహే ప్రాణాంతకంగా మారింది. ఆ తరువాత జరగరానిది జరిగిపోయింది. ఆ అపోహతో పుట్టిన కోపంతో కళ్ళు మూసుకుపోయాయి. విచక్షణ కోల్పోయాడు. ఇంటికి వెళ్లి భార్యను నిలదీశాడు. ఆ ఆవేశంలో తను ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమించిన భార్య గొంతు నులిమి చంపేశాడు. తన భార్యను చంపేసిన కాసేపటికి వాళ్ల కొడుకు ఏడుస్తూ వచ్చాడు. నాన్నా, నన్ను క్షమించు. నేనే ఒక యాపిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్కి చూపిద్దామని, కాని దారిలో ఒక దొంగదాని నా దగ్గరుండి లాక్కున్నాడు అని చెప్పాడు. ఆ మాటలు వినగానే వ్యాపారి గుండె పగిలిపోయింది.
తన భార్య నిర్దోషి అని, తను ఎంత ఘోరమైన తప్పు చేశాడో ఆ క్షణం అర్థమైంది. ఇప్పుడు కథ మళ్లీ రాజసభకు వచ్చింది. వ్యాపారి కథ మొత్తం విన్న ఖలీఫాకి విషయం అర్థమైంది. ఈ మొత్తం విషాదానికి కారణమైన ఆ బానిసను పట్టుకురమ్మని మళ్లీ వజీర్ జాఫర్ను ఆదేశించాడు. జాఫర్ రాజ్యం మొత్తం గాలించాడు, కాని ఆ బానిస దొరకలేదు. ఇక పూర్తిగా నిరాశతో తన ఇంటికి తిరిగి వచ్చాడు. కాని అక్కడ అతనికి ఊహించని షాక్ తగిలింది. సరిగ్గా అలాంటి బంగారు యాపిలే తన కూతురి చేతిలో ఉంది. అది చూసి జాఫర్ బిత్రపోయాడు. వెంటనే కూతురుని అడిగాడు. అసలు నిజం బయటపడింది. జాఫర్ ఇంట్లోని బానిసాయిన రిహాన్ ఆ వ్యాపారి కొడుకు దగ్గర్నుంచి ఆపిల్ను దొంగిలించాడు. జాఫర్ కూతురి దగ్గర గొప్పలు చెప్పుకోవడానికి దాన్ని ఆమెకిచ్చాడు. ఆ తర్వాత మార్కెట్లో వ్యాపారికి ఎదురుపడి తన ప్రియురాలిచ్చిందని అబద్ధం చెప్పాడు. చూసారా, ఒక చిన్న దొంగతనం, ఒక పనికిమాలిన అబద్ధం ఒక కుటుంబాన్ని నాశనం చేశాయి. సో ఇక్కడితో కథ ముగిసింది. కాని ఈ కథ మనకు నేర్పించే పాఠాలు ఇప్పుడే మొదలవుతాయి. ఈ భయంకరమైన విషయాలం నుంచి మనం మన ఆలోచన సరళికి సంబంధించి కొన్ని చాలా ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ మొత్తం కథ నుంచి మనం నేర్చుకోవాల్సినవి ముఖ్యంగా 4 పాఠాలున్నాయి. అవేంటంటే 1. అపోహలకు పోవద్దు. 2. మనం మాట మీద మనకి పట్టుండాలి, అంటే నిజాయితీగా ఉండాలి. 3. ప్రతిదాన్ని వ్యక్తిగతంగా తీసుకోకూడదు. ఇక 4వది, కొన్నిసార్లు విషయాలు మనకు స్పష్టంగా తెలియకపోయినా దాన్ని తట్టుకోగలగాలి. ఈ కథలోని పాత్రలు ఈ 4 విషయాల్ని ఎలా పట్టించుకోలేదో, దానివల్ల ఎంత పెద్ద నష్టం జరిగిందో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది, అపోహలకు తావివ్వకపోవడం. వ్యాపారి చేసిన అతి పెద్ద తప్పు ఇదే. అతని దగ్గర పూర్తి సమాచారం లేదు, కాని ఉన్న కొద్దిపాటి సమాచారంతోనే ఒక కథ అల్లేసుకున్నాడు. నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యకుండా జరగడానికి ఆస్కారమున్న అన్నింటిలోకి చెత్త విషయాన్ని నిజమని నమ్మాడు. దాని ప్రకారమే ప్రవర్తించాడు. ఇక 2వ సూత్రం, మన మాటల్లో నిజాయితీ. ఆ బానిస చెప్పిన ఒకే ఒక్క చిన్న నిర్లక్ష్యపు అబద్ధం ఒక కుటుంబాన్ని సర్వనాశనం చేసింది. మాటలు ప్రపంచాలను సృష్టించగలవు, అలాగే నాశనం కూడా చేయగలవు. అందుకే మనం మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ సంఘటన మనకు గుర్తుచేస్తుంది. 3వది, విషయాల్ని వ్యక్తిగతంగా తీసుకోకపోవడం. ఇక్కడ ఖలీఫా ఆ హత్యను తన పాలనపై జరిగిన దాడిగా, తనకే జరిగిన అవమానంగా భావించాడు. అతని అహం దెబ్బతింది. అందుకే ఆ కోపంలో విచక్షణ కోల్పోయి ఏ తప్పో చేయని వజీర్ జాఫర్కే మరణశిక్ష విధించడానికి సిద్ధపడ్డాడు. చివరిగా ఈ కథ మొత్తం మనకు చెప్పేది ఒక్కటే. ఒక చిన్న అబద్ధం, దానికి తోడైన ఒక నిరాధారమైన అపోహ కలిసి ఒక కుటుంబాన్ని ఎలా నాశనం చేశాయో మనం చూశాం. నిజానిజాలు తెలుసుకోకుండా ముందుకు వెళ్తే మనం చెల్లించాల్సిన మూల్యం కొన్నిసార్లు ఊహించలేనంత ఎక్కువగా ఉంటుంది. ఈ కథను మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన జీవితాల్లో కూడా పూర్తి వాస్తవాలు తెలియకుండా మన మనసులో ఎన్నో కథలు అల్లుకుంటూ ఉంటాం కదా. ఒకరి ప్రవర్తన గురించో, ఒక సంఘటన గురించో మనకై మనమే కొన్ని అంచనాలకు వచ్చేస్తాం. అయితే మనం అల్లుకుంటున్న ఆ కథలు ఎంతవరకు నిజం? వాటివల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవచ్చు? ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం.